మూవీ టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకుని సినిమాకి పోండి. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాట్ డబ్ల్యూ. ప్రెసెంట్ ఏంటంటే మనం చాలా రోజుల తర్వాత మూవీ రివ్యూ చేస్తాం. మూవీ పేరు ఏంటంటే దివానా. అసలు మూవీ రివ్యూ ఎందుకు చేయాలనిపించిందంటే అంత ముద్దుగా ఇంత వంక కూడా పెట్టలేవన్నా అమ్ముకి. అయితే ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఫస్ట్ అబ్బాయి అమ్మాయిని ఎలా లవ్ చేసి అమ్మాయిని పడేస్తాడు. ఇది సింపుల్ ప్లాట్, ఓకేనా? ఆ అమ్మాయిని ఎలా పడేస్తాడని. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఒక కల్చర్, సపరేట్ కల్చర్, అంటే కల్చర్ అంటే మన తెలంగాణ కల్చర్ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అది కూడా ఎంత న్యాచురల్ అంటే చాలా సింపుల్గా ఒక చిన్న ఏరియా తీసుకుని ఆ ఏరియాలో క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. అసలు ఎంత సింపుల్గా ఉందంటే ఇంకా మనమే వెళ్ళి యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, అంత బాగుంది. స్టోరీ పరంగా వచ్చి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ప్లస్ లవ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి మొత్తం ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అయితే ఇనీషియల్లీ మూవీ వచ్చేది అసలు 3 ఫ్రెండ్స్ చుట్టూరు తిరుగుతుంది. వాళ్ళ కామెడీ, వాళ్ళ సీన్స్ కానీ అసలు ఎక్సలెంట్గా చేశారు. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న పోర్షన్స్ కూడా బాగా చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. దీంట్లో చిన్న విలన్ క్యారెక్టర్స్, ఆ విలన్ క్యారెక్టర్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా క్రేజీ మ్యాచ్ అయింది. అసలు చూసి నవ్వుకుంటారు, అంతలా ఉంటుంది విలన్ క్యారెక్టర్స్ కూడా. నెక్స్ట్ కొన్ని స్పెషల్ రోల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ రోల్స్ కూడా చాలా మ్యాచ్ అవుతాయి మనకి. ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే మన తెలంగాణ అంటే లైక్ ఇప్పుడు తెలంగాణ పర్సన్స్కి అయితే నియర్ బై ద హోల్ సిటీ ఆర్ ఎనీ పర్సన్స్ వాళ్ళకి బాగా నచ్చింది. ఎందుకంటే ఫలక్నామా దాస్ చూస్తే సేమ్ థిరీలో ఉంటుంది, కొంచెం డిఫరెంట్ అంటే సేమ్ మాడ్యులేషన్ ఉంటుంది కానీ సేమ్ ఉంటుంది, కొంచెం దగ్గర మ్యాచ్ అవుతాయి. కానీ ఈ డిఫరెంట్ స్టోరీ. అండ్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ ఎవరు కొట్టారా కానీ, సాంగ్స్ కానీ అసలు ఒక్క పాట కూడా నచ్చదు అనేది ఉండదు, అంత బాగా కొట్టాడు. కరెక్ట్గా ప్యారలల్గా కొట్టాడు అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యాక్టింగ్ వచ్చి మన హీరో చింపేసిండు. అసలు ఏడుతురు, అసలు మామూలుగా ఏడదు. హీరోయిన్ వచ్చేసి అసలు ఎంత అందంగా ఉంటుందంటే అమ్మాయి అసలు పోదు, అంతలా ఉంటుంది, అంత బాగా చూపించాడు మూవీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి అసలు పిండుతురుగా ఏడవండి మీరు ఏడవలసిందే అని చెప్పి పిండేసరికి నేను వెళ్ళిన నా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు నేను మాల్ చూస్తున్నా, మూవీ అయిపోతుంది దగ్గర 10 minutes 20 minutes ఉన్నట్టుంది. చూస్తున్నా, ఇలా తిరిగేసరికి ఇలా పెట్టుకుని ఏడుస్తుంది ఇంతకి. అంతలా ఉంది, అంటే అంత కన్విన్సింగ్గా తీసాడు మూవీ మొత్తం, అంత ఎమోషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఎమోషన్ కానీ, మదర్ ఎమోషన్ కానీ, ఫ్రెండ్స్ది కానీ, ఈ అమ్మాయిది కానీ అసలు ఎక్కడ తగ్గందే ఉండదు. నేనైతే సజెస్ట్ చేసేది ఫస్ట్, అసలు నాకు తెలిసి సినిమా టికెట్ అనేది ఇంత తక్కువలో ఎక్కడా అమ్మలేదు ఇప్పటివరకు. నాకు తెలిసి 105 rupees అనుకుంటా, అది కూడా మల్టీప్లెక్స్లో. ఇంకా నార్మల్ కూడా ఎంతో ఉండదు, నాకు తెలిసి 100 ఎంత ఉంటుంది సింగిల్ స్క్రీన్స్లో కూడా. అండ్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా. హీరోయిన్ అసలు దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడ పోరు, అందరు చుట్టూరు. దాంట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాయి, అంటే ఒక్క క్యారెక్టర్ని కూడా వాళ్ళు మిస్ చేయలేదు. ఉన్న క్యారెక్టర్లు అందరూ వాడినారు, ఆఖరికి దాంట్లో ఉన్న వాచ్మెన్ వాడారు, అందరూ చిన్న చిన్న ఐటమ్స్ కూడా పడేస్తారు అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ దండం పెట్టచ్చు, అంత బాగా చేసిండు మూవీ మొత్తం. అండ్ లాస్ట్ 30 minutes నేను బెడ్ కడుతున్నా, మీరు ఏడవకుండా ఉండండి చూస్తాను కూడా, అంటే అంత బాగుంటుంది స్టోరీ లైన్ కానీ. అంటే కొన్ని మందికి కొంచెం లో అనిపిస్తుంది కానీ అంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి బాగుంటుంది. ఇన్వాల్వ్ మ్యాక్సిమం చేస్తున్నాడు, కొన్ని మంది చేయని వాళ్ళు కూడా ఉంటారు, ఫోన్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి అవ్వదు అలా. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రివ్యూ చేయడానికి ఆ పర్సనే, నేను ఇందాక పెట్టా కదా, ఆ పర్సనే కారణం. ప్లస్ థియేటర్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు హైదరాబాద్లో, ఒక 10 to 15 థియేటర్స్ ఇచ్చారు అంతే. కొంచెం పెరిగితే చాలా మంది చూస్తారు. అండ్ నేను వెళ్ళినప్పుడు మొత్తం ఫుల్ అయింది థియేటర్కి, అరౌండ్ 12 o'clock వెళ్ళినట్టున్నా, ఫుల్ అయి ఉంది మొత్తం. ఓకే గాయ్స్, బాయ్.